హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఫుడ్ గురించి అనమాట. సో మేము రీసెంట్గా మన ఫోరం మాల్లో ఉన్న మన నెక్సెస్ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళాము ఒక బర్త్డే పార్టీకి. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అసలు కాస్ట్ ఎట్లా, ప్రాసెస్ ఏంటి అని మొత్తం అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇది మన ఫోరం మాల్లో 4th ఫ్లోర్లో ఉండిద్ది అనమాట బార్బిక్యూ నేషన్. సో ఇక్కడ వచ్చేసి ఈచ్ మెంబర్ మనం ఎంతమంది వెళ్తే అన్ని మెంబర్స్కి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 1000 రూపీస్ దాకా పడుతుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. స్వీట్ కానీ, సలాడ్స్, ప్రతిదీ న్యూడిల్స్, లైక్ ఇట్లా ప్రతి ఐటమ్ అయితే ఉండిద్ది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం వెళ్ళి కూర్చున్నాక ఫస్ట్ ఇక గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఫస్ట్ వీళ్ళైతే తీసుకొచ్చి ఆ గ్రిల్స్ అయితే పెడతారు. సో ఏంటంటే వాళ్ళు ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, వెజ్ ఐటమ్స్ కూడా కొన్ని, సో దాన్ని 80 నుంచి 90% కుక్ చేసి ఒక 10% ఇక్కడికి వచ్చాక ఆ గ్రిల్స్ మీద మనమైతే కుక్ చేసుకోవాలి. సో వాళ్ళు తీసుకొచ్చే నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటంటే ఫిష్, ఫ్రాన్స్, చికెన్ అండ్ మటను. సో ఇంకా వెజ్ వచ్చేసి పన్నీరు, కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొస్తారు. అవేంటంటే పైనాపిల్ అండ్ వాటర్ మెలన్, ఇలాంటి ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి కొంచెం వేడిగా అయితే చేస్తారు. సో మనం వాటి మీద గ్రిల్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే మంచిగా వేడి చేసుకొని బాగా కుక్ అయ్యాక తినేసేయాలి. మాకైతే ఇక్కడ నాన్ వెజ్ అంతకైతే ఏం నచ్చలేదు, ఎందుకంటే అంత టేస్ట్ అయితే ఏం లేదనమాట. ఎక్కువ సాల్ట్ ఎక్కువ కావడం కానీ ఏదో ఒకటైతే మిస్ అయింది. సో అంత ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. అంత ఒక్క పర్సన్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే నాకైతే వర్త్ అనిపించలేదు. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ ఉండదు కదా, డైలీ అదే టేస్ట్ అయితే ఉండకపోవచ్చు. సో అందుకని మీరు ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి ఉంటే అక్కడ మీకు ఫుడ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అసలు మనకు వర్తా కాదా అని కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి నాన్ వెజ్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చి ఇస్తారు. సో వన్స్ లెగ్ పీస్లు మనం తినడం అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ లైన్గా మనకు వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెజ్ ఐటమ్సే కాదు, నాన్ వెజ్ ఓన్లీ స్టార్టర్స్ వరకే ఇక్కడ తీసుకొస్తారు. మిగతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం వెళ్ళి అక్కడ ప్లేట్ పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి. సో అక్కడ ఏమేమి ఉంటాయని నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ ఉంటుంది అనమాట, గులాబ్ జామ్ కానీ అందరు స్వీట్. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ వచ్చేసి సలాడ్స్, లైక్ ఫ్రూట్స్తో కానీ ఇట్లా ఫ్రూట్స్ కట్ చేసిన ఫ్రూట్స్ ఇలాగ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు పైన కేక్ ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టేశారు. సో మనకి ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట, ఇది లేదు అనకూడదు, ప్రతిదీ అవైలబిలిటీ ఉంటాయి. సో అన్ని స్వీట్ వెజ్ తినేవాళ్ళు వెజ్ తినచ్చు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా తినచ్చు. ఇక్కడ చూడండి సూప్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి పెట్టారు. అలాగే వెజ్ సూప్, నాన్ వెజ్ సూప్ కూడా ఉంటాయి. దాంతోపాటు చూడండి ఇక్కడ అప్పడాలు, చిప్స్ లాంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా నార్మల్ కర్రీస్ కానీ, ఓన్లీ వెజ్ రైస్, పాస్తా ఒకటి, ఇంకా మనకి కావాలంటే వైట్ రైస్ ఒకటి, సాంబార్, లైక్ కర్రీస్ కూడా ఉంటాయి. దాంతోపాటు న్యూడిల్స్ చూస్తున్నారు, న్యూడిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నార్మల్ సూప్, మటన్ సూప్, చికెన్ సూప్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ ఐటమ్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటాయి. సో మనం ప్రతిదీ మంచిగా ఫుడ్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ కట్ చేసిన కీరా కానీ, లైక్ ఆనియన్స్, క్యారెట్, అలా ప్రతిదీ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. చూడండి ఇవి సూప్స్ అనమాట. సో సూప్స్ ఎప్పుడు హాట్గా ఉంటే మనం అలా పోసుకొచ్చుకొని తినేయచ్చు అనమాట. సో ఇదే ఇక్కడ ఇలా మెనూ ఉండిద్ది అనమాట. సో నేనైతే ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నాకైతే బిర్యానీ కూడా ఏం నచ్చలేదు అంతగా. సో అందుకని నేను సేమియా ఇలా కొంచెం వెజ్ అయితే తీసుకొచ్చుకున్నాను. మా ఫ్రెండ్ అయితే పానీపూరి తినింది. సో పానీపూరి కూడా నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. నేను టేస్ట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు, కానీ ఓవరాల్గా అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు. సో లాస్ట్లో నేనైతే మా వారు ఉండి ఏమైనా ఫ్రూట్స్ తీసుకురండి అని చెప్పారు. సో నేను అందుకే వెళ్ళి కొంచెం వాటర్ మిలన్, కర్బూజా అండ్ పపాయ అయితే తీసుకుని మా వారికి ఇచ్చాను. సో సరే వెజ్ బిర్యానీ ఎలా ఉందని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. సో నాకు అది కూడా అంత ఏం నచ్చలేదు. సో అందుకని ఐస్ క్రీము, గులాబ్ జామ్తో అయితే నేను నాదైతే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఓవరాల్గా ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.
సో వన్స్ మనం ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఎవరైతే బర్త్డే సెలబ్రేషన్ కానీ లేదా యానివర్సరీ సెలబ్రేషన్ కానీ ఈవెంట్కి అయితే వస్తాం కదా, సో వాళ్ళైతే బర్త్డే అని లేదా యానివర్సరీ అని కేక్ కటింగ్ అయితే చేపిస్తారు. ఒకసారి చూడండి. అగో చూడండి 2 కేక్స్ పెట్టేసారు. యాక్చువల్లీ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పాపదనమాట బర్త్డే. బట్ ఆ పక్కన బాబు కూడా చిన్న బాబు కదా, సో ఏడుస్తారని ఇద్దరికి 2 కేక్స్ అయితే పెట్టారు. సో చూడండి ఎంత బాగా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నాకైతే నేను కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేశాను. సో మీరు ఇక్కడ ఇట్లా ఫోరం మాల్కి పార్టీకి తినడానికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఫుడ్ నచ్చలేదు, బట్ ఓకే, ఇంకా అందరితో వెళ్ళాం కదా, సో మంచిగా నేనైతే ఎంజాయ్ చేశాను. జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇట్లయితే మేము బర్త్డే పార్టీ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.